హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రియాని. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ పేరు వచ్చి రవిప్రియ డైలీ వ్లాగ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నేను ఏదైనా మిస్టేక్ చేసినా, నాకు ఏదైనా తెలియకపోయినా కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. నెక్స్ట్ ఎలా చేయాలండి నేను ఆలోచించి డిసైడ్ అవుతాను. రవి అయితే డ్యూటీ నుంచి వచ్చాక కేక్ తెమ్మని చెప్పాను. కేక్ తెచ్చారు. కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ కేక్ కొంటే ఈ చిన్న కప్ కేక్స్ ఫ్రీ అంట. చూడండి ఎంత బాగున్నాయో. కలర్ కూడా బాగుంది కదా, చూడండి. నేనైతే ఫ్రిడ్జ్లో నుంచి ఆ 2 కేక్ తీసి ఓపెన్ చేసి చూశాను. నాకైతే బాగా నచ్చింది. నేనైతే కేక్ తిందామని డిసైడ్ అయ్యాను. రవికి ఏమో కొంచెం వీడియో తీయండి బావా అంటే సరే అన్నారు. తను వీడియో తీసే పనిలో ఉన్నారు, నేనైతే కేక్ తినే పనిలో ఉన్నాను. తను కేక్ తినమంటే నాకు ఇప్పుడు వద్దేమి, నేను పొద్దున్న తింటాను అన్నారు. నేనైతే కొంచెం కేక్ తినేసి, చూడండి కేక్ అయితే చాలా బాగుంది. కేక్ ఇంకా సరిపోతుందిలే పొద్దున్న తిందామని నేను ఆ కేక్ తిన్నాక ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ కప్ కేక్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా చేసేదేం లేక కొంచెం తినేసి మిగిలిన కేకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్దామని రవి నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడ చూడండి నోటలు ఎంత బాగుందో లైటింగ్స్ మధ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పండగ హడావిడి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కడ చూసినా అబ్బబ్బా ఎంత బాగా కనిపిస్తున్నాయంటే లైటింగ్స్, డెకరేషన్స్ అంతా చాలా బాగా నచ్చాయి. ఇప్పటి నుంచి ఇంకా సంక్రాంతి వరకు అబ్బా చూడలేము, అంత బాగా డెకరేట్ చేస్తారు. ఇంకా రవి అయితే అక్కడ నిల్చున్నారు. అక్కడ ఇంకా ఎంతసేపు ఉంటామని మేము కిందకి వెళ్దాం పదబాబా అని డిసైడ్ అయ్యి కిందకి నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నాం. రవి అయితే మెట్లు దిగుతున్నారు, నేనైతే వెనక్కి వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూడండి అలా చుట్టూ చూసుకుంటూ ఇంకా కిందకి వెళ్దామని నిర్ణయించుకున్నాము. ఎంతసేపు అలా నిల్చొని ఉంటాం, అందుకే కిందకి అలా వెళ్దామని మాట్లాడుకొని ఇంకా అలా కిందకి వెళ్తున్నాం. వీళ్ళైతే ముందు నడుస్తున్నారు, నేనైతే వెనక్కి వీడియో తీస్తున్నాను. చూడండి బాబుని పట్టుకున్నాడు రవి, నేనైతే వెనక్కి స్లోగా చుట్టూ వీడియో తీసుకుంటూ దిగుతున్నాను. అలా నడుచుకుంటూ కిందకి వెళ్ళాము. అక్కడ వెళ్ళాక బాబా తినడానికి ఏమైనా తీసుకోండి అంటే ఇక్కడికి తీసుకెళ్లారు. అక్కడేమో బజ్జీ తీసుకుందాం అన్నారు. 3 బజ్జీలు 20 రూపాయలు అంట. చాలా బాగున్నాయి. ఆవిడేమో మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు అన్నీ వేశారు, నిమ్మకాయ పిండిసి ఇచ్చారు. నేనైతే ఫస్ట్ మీరు తినండి బాబా ఎలా ఉందో చెప్పండి, నేను నెక్స్ట్ తింటానని చెప్పాను. తను తిన్నారు, తనైతే బాగుందని చెప్పారు. బాబు చూడండి ఎలా చూస్తున్నాడు, అబ్బబ్బా అంటున్నాడు. మేమైతే వాడికి చిన్నది కూడా పెట్టలేదు, ఎందుకంటే చిన్నపిల్లడు కదా, బయట ఏదైనా పెట్టడం అంటే భయం. అందుకనే మేమే తిన్నాం. ఇంకా తనకైతే ఏం పెట్టలేదు. నేనైతే అలాగా వీడియో తీసుకుంటూ రవేమో నేను అమౌంట్ ఇచ్చేసి వస్తాను నువ్వు పద అన్నారు. నేను అక్కడ అలా చుట్టూ చూస్తున్నాను. చూడండి ఎంత ఖాళీగా ఉందో. సాటర్డే సండే అయితే ఫుల్ రష్గా ఉంటుంది. ఈరోజు నార్మల్ డే కదా, అందుకనే ఖాళీగా ఉంది. పైగా చలేస్తుంది, చీకటి కూడా పడిపోయింది, ఎక్కువ మంది లేరు, అక్కడక్కడ ఉన్నారు అంతే. చూడండి నేను అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాను బీచ్ని వీడియో తీద్దామని. అలా చూడండి అలా నడుచుకుంటూ వెళ్ళాను. చుట్టూ చూస్తున్నాను ఎక్కువ మంది ఉన్నారా అని, కానీ అంతగా ఎవ్వరు లేరు, అక్కడక్కడ అలా ఉన్నారు. చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు, నాకైతే అలా అనిపిస్తుంది. ఇక్కడ ఇంక ఇలా వీడియో తీసుకుంటూ అలా ముందుకెళ్ళాను. చలేసి వస్తుంది ఇంకా ముందుకెళ్దామంటే. ఈ అమ్మాయి ఎవరు ఇక్కడ డాన్స్ చేస్తుంటే వాళ్ళ హస్బెండ్ వీడియో తీస్తున్నారు చూసారా. ఇంకా నేను అలా కాసేపు అక్కడ ఉండి ఇంకా చలేసి వస్తుంది కదా ఇంటికి వెళ్ళిపోదామని మేము కొంచెం అలాగా వచ్చేసాం నడుచుకుంటూ. మేము స్వెటర్ కూడా తీసుకెళ్ళలేదు, బాబుకి చలేసి వస్తుంది కదా, అందుకనేసి ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇలా ఇక్కడికి వచ్చేసరికి చిన్నపిల్లల బొమ్మలు అన్నీ అక్కడ ఉన్నాయి. నాకైతే భలే నచ్చాయి, వెళ్ళాం చూసాం. నేనైతే ఇంక పక్క చూడండి ఇవన్నీ సముద్రంలో దొరికే వాటితో ఈ డెకరేషన్స్ అన్నీ చేస్తారు, డోర్ దగ్గర పెట్టుకోవడానికి. అవి బాగున్నాయి. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ చూడండి ఇలాగా ఈ గ్లాసెస్ అవన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి. మోడల్గా ఉంది కదా, ముందున ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇంకా అది తీసేసి అలాగే రవాల దగ్గరికి వెళ్ళాను. అక్కడ చూస్తే ఇంకో షాప్ దగ్గర నాకు అన్నీ కొంచెం బాగా కనిపించాయి.
నేను వెళ్ళగానే మా బుడ్డోడేమో చేతులు ఇచ్చేస్తున్నాడు అమ్మా అని. సరే ఇక్కడ మీరు ఉండండి అనుకొని నేను అక్కడి నుంచి వీడియో తీద్దాం. ఇదిగోండి ఈ తమ్ముడు ఉన్నాడు కదా, ఇక్కడికి వెళ్ళాం. ఇక్కడ చూడండి కలర్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారో. అక్క ఏమైనా కావాలా అన్నాడు. లేదు తమ్ము వీడియో తీసుకున్నా అంటే సరే అక్క తీసుకో అన్నాడు. చూడండి కీ చైను, నార్మల్ చైన్స్, ఈ డెకరేషన్ ఐటమ్స్ చూడండి ఫ్లవర్స్తోని, మధ్యలో బుద్ధుడు బొమ్మలు, దేవుడు బొమ్మలు అన్నీ ఎంత బాగున్నాయి కదా. చూడడానికి అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే ఏం కొనలేదు, జస్ట్ చూశాను అంతేని. కీ చైన్స్ అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ నిజంగా. ఈ శంఖాలు ఇవన్నీ చూడండి ఇక్కడ ఇలాగా బాగుంది కదా. ఆ తమ్ముడు నేను వీడియో తీస్తాను చూడక్క అన్నాడు. నేను చూడండి శివుడి బొమ్మ ఎంత బాగుంది కదా. ఇక్కడ చూడండి చిన్న బొమ్మ అది కూడా తీశాను. ఇంకా ఇది శివలింగం అన్నమాట, చిన్నది చాలా బాగుంది. ఇది కూడా శివలింగమే, చూసారా ఎంత బాగుందో. చిన్న చిన్న బొమ్మలు, అసలు అంత చిన్న బొమ్మలు ఎలా తయారు చేస్తారో. ఈ గోల్డ్ కలర్ బొమ్మ కూడా చాలా బాగుంది, నాకైతే అవన్నీ నచ్చాయి. ఇది చూడండి తాబేలు ఆ గ్లాసులో తయారు చేస్తారు, అలాగా చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అలాగా దగ్గర నుంచి కొంచెం మీకు చూపిద్దామని ఇలా వీడియో తీస్తున్నాను. చూడండి బాగుంది కదా. ఇంట్లో పెట్టుకోవడానికి, పూజ గదిలో పెట్టుకోవడానికి ఇక్కడ ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. కబోర్డ్లో వాటిలో పెట్టుకోవడానికి అయితే ఆ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు కదా వెనక్కున్నాయి, అవి అయితే చాలా బాగుంటాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోదాం బావ అంటే సరేలే అన్నారు. తను ఐస్ క్రీమ్ కొనిచ్చారు, తినేసి ఇంటికి